నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఆయన వస్తే రోజు పండగలాగే ఉంటుంది కదా. అమ్మో 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 ఉఫు అమ్మా అమ్మా అమ్మో చంద్రిక కాస్త వేసేవే చల్లగా ఉంటుంది. పౌడరు మరీ అంత నొప్పిగా ఉందా? వరిని అమ్మ పడవా తెలిసి అడుగుతావేమే? ఆ పోలీసుడు ఎవరి మీద పగ పెంచుకొని నా మీద పగ తీర్చుకున్నాడు. అప్పో నా ఉసురాడికి ఊరికే పోదు. ఏ లంచం తీసుకుంటున్నో దొరికిపోయి సస్పెండ్ అవుతాడు దరిద్రుడు. అబ్బా, ఆ ఎస్ఐ లంచగొడ్డి కాదండి, మనం డబ్బులిచ్చినా తీసుకోలేదు కదా. నాకింత సీరియస్ గా ఉంటే వాడి సిన్సియారిటీని పొగుడతావా? ఇదేనా నీ పతి భక్తి? వాడు కాస్త పైన కాల్చుంటే పైకి పోయేవాళ్ళు, కాస్త కింద కాల్చుంటే అబ్బో అబ్బో వెల్లెలక పడుకునేవాడి కదా. కాల్చడంలో కూడా కంఫర్ట్ వెతుకుతావేంటి పౌడరు? నన్ను చూసి సైలెంట్ అయ్యారేంటి? ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? మా బాధలేవో మేం చెప్పుకుంటున్నావమ్మా. అయినా నువ్వెందుకు ఇలా వచ్చావు? ఏంటి మీ బాధలు? ఏమో ఉంటాయేమ్మా, అన్ని నీకు చెప్పాలా ఏంటి? మీకు యాక్సిడెంట్ అయ్యింది అనేది అబద్ధం. అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటో చెప్పండి. నీకెలా కావాలంటే అలా ఊహించుకోమని చెప్పాం కదమ్మా. ఇమాజిన్ చేసుకోవడానికి నేనిక్కడ లేను. ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో అది నాకు తెలియాలి. జై ఎక్కడికి వెళ్ళాడు? మీరెక్కడికి వెళ్లారు? మార్నింగ్ నుంచి మామ్ని నన్ను ఇక్కడ వెయిటింగ్ లో పెట్టి మీరందరూ ఎక్కడికి వెళ్లారు? ఇందాక జేజీ నాపై సీరియస్ అయింది. తన కళ్ళల్లో నాపై అసహ్యం, కోపం కనిపించింది. నాకు తెలియకుండానే ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఏం జరుగుతుంది? పెద్ద క్వశ్చన్ బ్యాంక్ తెచ్చేసినట్టున్నావమ్మా. ఒకేసారి ఇన్ని ప్రశ్నలా ఈ పరిస్థితుల్లో? నేనిప్పుడు అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. నిజం చెప్పకపోతే మీరు చెప్పిన యాక్సిడెంట్ అబద్ధాన్ని నిజం చేస్తాను. ఇలా బ్యాండేజ్ తో కాదు, డెడ్ బాడీలతో ఇంటికొస్తారు. సరేనమ్మా, నిజమే చెప్తాం. గుండెని దిటవు చేసుకుని విను. కొంపదీసి మంగ బతికి ఉందని చెప్తుందా? జై మా వదిన ఎక్కడికో పొద్దునే బయలుదేరారట. వాళ్ళని ఫాలో చేస్తావని నీకు చెప్పి మేము బయలుదేరాం. ఆ హడావిడిలో ఒక పోలీస్ వెహికల్ ని గుద్దాం. వాడు మమ్మల్ని జైల్లో పెట్టి మీ అంకుల్ బ్యాగ్ పై జింతా తాజితా జితా జింతా తాజితా అంటూ లాఠీతో వాయించి సాయంత్రానికి వదిలేశాడు. హాస్పిటల్కెళ్ళి కట్టుకట్టించుకుని వస్తున్నాం. మరి యాక్సిడెంట్ అయిందని ఎందుకు అబద్ధం చెప్పారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చామని చెప్తే పరువు పోతుంది కదమ్మా. ఇప్పుడు నిజం ఎందుకు చెప్పారు?
నీతో నిజం చెప్పకపోతే అబ్బా దేవుడా, ప్రాణమే పోతుంది కదబ్బా. మీకు చాలా సార్లు కాల్ చేశాను. పోలీసులు పట్టుకున్నారని చెప్తే ఆ ఏసీపీకి చెప్పి నేను విడిపించేదాన్ని కదా. అప్పుడు ఆ ఏసీపీ రాజా ఇళై రాజా మాతో పాటు ఉన్నాడమ్మా. సారీ అని చేతులెత్తేశాడు. వాట్? ఏసీపీ కూడా మీకు హెల్ప్ చేయలేదా? ఒక్కసారంటే చేస్తాడు, ప్రతిసారి ఎట్లా చేస్తాడమ్మా? ప్రతిసారి అంటే? నిన్న కూడా పోలీస్ వెహికల్ కి డాష్ ఇచ్చాం. ఫస్ట్ టైం కదా అని ఆ ఏసీపీ వదిలేశాడు. ఈ రోజు ఆ ఎస్ఐ వదలలేదు. అయినా మీరు డ్రైవింగ్ బానే చేస్తారు కదా, మీరు డాష్ ఇవ్వడం ఏంటి? దరిద్రం అదృష్టం పట్టిందమ్మా. మా కర్మకాంత ఇలాగే జరుగుతుంది. అబ్బా, మనం సరిగ్గా డ్రైవింగ్ చేసినా ఎదుటిగా వచ్చేవాళ్ళు, పక్కగా వచ్చేవాళ్ళు వాళ్ళు సరిగ్గా ఉండాలిగా. ఒక్కోసారి వాళ్ళు తప్పు చేసినా శిక్ష మనకే పడుతుంది. సంథింగ్ ఇస్ రాంగ్. మీరు 2 సార్లు డాష్ ఇచ్చారు, అది కూడా పోలీస్ వెహికల్ కి. 2 సార్లు ఏసీపీ మీ పక్కనే ఉన్నాడు అంటే ఇది ప్లానా? మిమ్మల్ని లాక్ చేయాలని ఆ ఏసీపీ ఎందుకు అనుకుంటున్నాడు? జై ఆంటీ ఎక్కడికి వెళ్లారో మీకు మీ నుంచి నాకు తెలియకూడదనా? కానీ నాపై జైకి ఏసీపీకి డౌట్ వచ్చే ఛాన్సే లేదే. అదిగో జై వచ్చినట్టున్నాడు. మా కార్ సౌండ్ వినపడింది. అమ్మా, జై వచ్చాడా? అబ్బో, పౌడరు ఈ నిత్య మామూలుది కాదు. మనకి రానే డౌట్స్ కూడా దీనికి వస్తున్నాయి. వామ్మో, మంగ బతికే ఉందని డౌట్ కూడా వస్తే? తన చేతులతో చంపానని కాన్ఫిడెన్స్ కదా, ఆ డౌట్ రాదులే. చంద్రిక, అసలు ఈ గొడవంతా ఎందుకే? మంగ బతికే ఉందని జైకి చెప్పేసి సరిపోతుందిగా. లేదు పౌడరు, మంగ దగ్గర ఏదో జరుగుతోంది. మీనాక్షి చారుకేసి కూడా మనతోటి బారాయ్ తగజండు అంటూ ఏదోలా చేస్తున్నారు. అక్కడ జరిగే మిస్టరీ ఏంటో ముందు మనం తెలుసుకుని మనకి క్లారిటీ వచ్చాక ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం. కూల్గా ఉండు పౌడరు, కూల్గా ఉండు. సరే సరే. హాయ్ జై. సారీ ఆంటీ, మీరు ఉంటారనుకోలేదు, వెయిట్ చేయించాను. ఇట్స్ ఓకే జై. జై, ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు? జై అడ్డంగా హెడ్ నోట్ చేస్తున్నాడు. దీని మీనింగ్ ఏంటి? వెళ్ళిన పని ఏమైంది జై? ఇప్పుడేగా మొదలు పెట్టాం వదిన గారు, ముందు ముందు చేయాల్సింది చాలా ఉంది. ఏముందా ఆంటీ? పర్ఫార్మెన్స్ అమ్మా. పర్ఫార్మెన్స్ ఏంటి కల్పన గారు? అది నీకు తర్వాత చెప్తాములేమ్మా. తర్వాత చెప్పడం ఏంటి? అసలు ఎక్కడికి వెళ్లారు మీరు? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు, పైగా కట్ చేశారు. ఫోనా? నాకు ఫోన్ చేసావా? నేను కట్ చేశానా? ఏంటి పిన్ని, నా ఫోన్ నీ దగ్గరే కదా ఉంది, నాకెందుకు చెప్పలేదు?
నిత్య ఎంత హట్ అయిందో పాపం. ఎందుకు ఇలా చేసావు పిన్ని? చెప్పు పిన్ని. చెప్పను, పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాను. డాన్స్లు అవి చేయకుండా డైలాగ్స్ తో మేనేజ్ చేయి పిన్ని. మీరేం చేస్తున్నారు జై? పిన్ని స్టార్ట్ చేస్తున్నాను నాన్న. పీక్స్ లో చూపిస్తాను చూడు. కల్పన గారు, ఏంటిదంతా? నువ్వు ఉండమ్మా, నీకు తర్వాత అంతా వివరంగా చెప్తాం. మామ్కి చెప్పడం ఏంటి? నాకు చెప్పరా? నేను నీకు చెప్తాను కదమ్మా. త్వరగా స్టార్ట్ చేయి పిన్ని, ఆడియన్స్ వెయిటింగ్. మరేం లేదమ్మా, ఇప్పటి వరకు జై దీక్షలో ఉన్నాడు, నేను బయటున్నాను. జై ఫోన్ నా దగ్గరే ఉంది. నేను కాల్ చేసినప్పుడు జైకి ఫోన్ ఇవ్వచ్చు కదా? అలా ఇవ్వకూడదమ్మా. ఏ? అక్కడ స్వామీజీ ముందే చెప్పారు. ఏం చెప్పారు? గ్రహాలు కక్షలో తిరుగుతున్నాయంట. ఎంత కష్టమైనా సాయంత్రం వరకు దీక్ష ఆపకూడదు. ఆపితే మనసులో అనుకున్న పనులు జరగవని చెప్పారు. అందుకే జైకి ఫోన్ ఇవ్వలేదు. పైగా కాల్ చేసింది జైకి కాబోయే భార్యవైన నువ్వు. మీకు పర్సనల్ గా ఏవో ఉంటాయి కదా, అందుకే లిఫ్ట్ చేయకుండా కట్ చేశారు. దీక్ష అయిన తర్వాత అయినా ఫోన్ ఇవ్వచ్చు కదా? అవును పిన్ని, అప్పుడైనా నాకు ఫోన్ ఎందుకు ఇవ్వలేదు? నిత్య కాల్ చేసిందని నాకెందుకు చెప్పలేదు? సారీ బాబు, మర్చిపోయాను. అయినా జై, ఈ దీక్షలు కక్షలు ఇలాంటివేం నువ్వు నమ్మవు కదా? నువ్వు ఆగమ్మా, మీకు అంతా తర్వాత వివరంగా చెప్తాం. ఇందాకటి నుంచి ఆ ఒక్క డైలాగే చెప్తున్నావేంటి జడ్జి? రైటర్ వేరే డైలాగ్ రాస్తే చెప్పనా ఏంటమ్మా? ఆంటీకి వచ్చిన డౌటే నిత్యకు కూడా వచ్చింది. చెప్పు పిన్ని. చెప్తానా, నువ్వేం టెన్షన్ అవ్వకు. ఈ సీన్ మొత్తం నాదే, పర్ఫార్మెన్స్ పీక్ లో ఉంటుంది. ఆంటీ, మీరు మాటి మాటికి అవుట్ ఆఫ్ బార్డర్ ఎందుకు వెళ్తున్నారు? అప్పుడప్పుడు ఇలా ఓవర్ యాక్షన్ చేయకపోతే మళ్ళీ యాక్టింగ్ మరుగున పడిపోదు. యాక్టింగా? పిన్ని, విషయం ఏంటంటే నిత్య, ఒక పురాతన మహిమగల అమ్మవారున్నారు. ఆ అమ్మవారున్నట్టు మాకు ఈ మధ్య తెలిసింది. వారంటే నీ కాబోయే వారికి చాలా ఇష్టం. ఎంతో ప్రేమ, ప్రాణంతో సమానం. ఒకప్పుడు ఆ అమ్మ దయ వల్ల ఈ ఇల్లు సుఖ సంతోషాలతో కళకళ్లాడింది. ఎందుకో కొన్నాళ్ల పాటు ఆ అమ్మ దయ మాపై కలగలేదు. అందుకే జై ఆ అమ్మ దీక్ష పట్టాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ అమ్మ దగ్గరే ఉండి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జయ ఆరాటం చూసి నేను తట్టుకోలేక అమ్మవారి ముందు నాట్య ప్రదర్శన చేశాను. ఆ తర్వాత అంతా కలిసి అమ్మవారి ప్రసాదం తిన్నాం. ఏంటాంటీ, ఏదో కథ చెప్తున్నారు? అవునమ్మా, ఇది కథలాంటి నిజం. 8-9 సంవత్సరాల కిందట గుళ్ళోంచి అమ్మవారిని ఎవరో మాయం చేశారు. అమ్మ కనిపించలేదని అంతా కుంగిపోయారు. ఆ గుడి అంధకారంలో మగ్గిపోయింది. చివరికి అమ్మ మళ్ళీ కనిపించింది. అమ్మనలా చేసిన వాళ్ళని వదిలిపెట్టనని జై శపథం చేశాడు. ఒక గుడి, అందులోని అమ్మవారి విగ్రహం కోసం జై ఇంతలా చేస్తున్నాడా? ఇదేదో కొత్తగా ఉందే. అవునమ్మా, ఎవ్వరూ చేయని దీక్ష జై చేస్తున్నాడు. ఎందుకు జై? అసలు ఈ గుళ్ళు దేవుళ్ళు ఇవన్నీ నువ్వు నమ్మవు కదా? ఒకప్పుడైతే నమ్మేవాణ్ణి కాదు నిత్య. ఎప్పుడైతే శాపం మీ అక్కను బలి తీసుకుందో అప్పటి నుంచి నమ్ముతున్నాను.
ఇప్పుడు నేను ఈ దీక్ష చేపట్టింది కూడా నీకోసమే. నా కోసమా? పిన్ని చెప్పు. నీకోసమే నిత్య. మీ అక్కను తాకిన శాపం నీకు సోకకుండా, నీకు ఏ ఆపద రాకుండా జై దీక్ష చేస్తున్నాడు. నాకేమవుతుందంటీ? ఎందుకవదమ్మా? నువ్వు వెళ్తున్న ఆటోని వెనక నుంచి టిప్పరొచ్చి గుద్దేస్తే ఆంటీ, మంగకు అలాగే జరిగింది కదమ్మా. మంగ వెళ్తున్న కార్ని టిప్పరొచ్చి గుద్దేసింది కదా. అదెప్పుడో జరిగిపోయింది కదా. ఇప్పుడు కూడా జరగదని గ్యారెంటీ లేదు కదమ్మా. పైగా ఎవ్వరిని నమ్మకూడదు నిత్య. మనం పాపమని కొంతమందిని చేరదీస్తామా, వాళ్ళేదో శాపమని దూరం చేస్తారు. వాళ్ళని అస్సలు నమ్మకూడదు. మంగను టిప్పర్తో గుద్దిన వాళ్ళు అలాంటి వాళ్లే. వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఏ టిప్పర్తో గుద్దారో అదే టిప్పర్ కింద వాళ్ళని నుజ్జు నుజ్జు చేసి నరకానికి పంపించాలి. కత్తికో కండగా నరికి కాకులకు గద్దలకు వెయ్యాలి. చాలు పిన్ని, నువ్వు పర్ఫార్మెన్స్ స్టేజ్ దాటిపోయి ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తున్నావు. ఓ సారీ నాన్న, కాస్త ఎమోషన్ అయ్యాను. పర్ఫార్మెన్స్ పేరుతో ఫ్రస్ట్రేట్ అయ్యి నా సగం జాతకం చెప్పేసిందే. ఇక్కడ ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి. ఓకే జై, ఇక మేము బయలుదేరతాం. పదమాం. నువ్వు వెళ్ళు బేబీ, నేను కాసేపు ఆగొస్తాను. నువ్విక్కడుండి ఏం చేస్తావు? జైతో మాట్లాడొస్తాను. అయితే నేను ఉంటాను. నువ్వుండకూడదు. ఎందుకు ఉండకూడదు జేజీ? నువ్వుంటే అన్నీ తెలిసిపోతాయి. ఏం తెలిసిపోతాయి? మీ అమ్మతో ఏ విషయం మాట్లాడలేము. ఏ విషయం మాట్లాడాలి? మీ అమ్మకు కొన్ని నిజాలు చెప్పాలి. ఏ నిజాలు? నీకు జైకి పెళ్ళనుకుంటున్నాం కదమ్మా. నీ ముందు కట్న కానుకల విషయాలు ఏం మాట్లాడతాం చెప్పు. నువ్వు వెళ్ళిపోతే మేము బేరసారాలు ఆడుకుంటాం. ఓ అర్థమైంది జేజీ. మామ్, ఏ విషయంలో కూడా తగ్గద్దు. అన్నింటికీ ఎస్ చెప్పాయి. వస్తాను. బాయ్ జై. బాయ్. అమ్మా నిత్య, ఇంతకీ నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పనే లేదు. పీక్స్ ఆంటీ, క్లాప్స్ కొట్టాలని ఉంది. థ్యాంక్ యూ నిత్య, థ్యాంక్ యూ. సీ యూ. సీ యూ. బేష్ బేష్. ముద్దు
ఆవకాయ నెయ్యి కలిపి తిన్న తృప్తి తందూరి చికెన్ తిన్నా రాదు. ఆ మాంసాహారం కంటే మా మృష్టాన్న భోజనమే మేలు మేలు. అభి ఏంటి ఒంటరిగా నిల్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు? అమ్మో, అభి ఎక్కువ ఆలోచించడం ప్రమాదం. వెళ్ళి డిస్టర్బ్ చేయాలి. బాబుగారు, ఏంటి ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? నీకోసమే వెయిట్ చేస్తున్నా చారుకేశా. అంటే ఎరక్కుపోయి వచ్చి ఇరుక్కుపోయానా? కావాలని పులి నోట్లో తలపెట్టానా? నా కోసం వెయిట్ చేయడం ఎందుకు బాబు? మా ఇంట్లోకి రావచ్చుగా. అక్కడైతే మీ అమ్మ నాన్న ఉంటారు, ఇక్కడైతే ప్రైవేట్ గా మాట్లాడొచ్చు. నాతో ప్రైవేట్ గా మాట్లాడాల్సిన మ్యాటర్ ఏముంది బాబుగారు? అతని గురించి డౌట్ గా ఉంది. ఎవరు? జై అంకుల్ గురించా? అవును. ఏంటి బాబుగారు మీ డౌటు? మా అమ్మ గుడికెళ్తే అతను ఎందుకు రావాలి? మా అమ్మ ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? అమ్మను అతనెందుకు హాస్పిటల్లో చేర్చాలి? ఈ రోజు మా ఇంటికి ఎందుకు వచ్చాడు? రేపు మళ్ళీ ఎందుకు వస్తానన్నాడు? మా అమ్మ పక్కన కూర్చుని ఎందుకు భోంచేశాడు?